అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పేరునందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష 2.0కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా జనవరి 1వ తేదీ నుండి ఈ జగనన్న సురక్ష క్యాంపులు అనేది మళ్ళీ జరగబోతూ ఉందనైతే చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి వాలంటీర్లకి ఒక మొబైల్ యాప్‌లో సర్వే అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సర్వేని ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నాయనుకుంటే మాత్రం మా సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. మీకేమైనా సందేహాలు వస్తే నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే. ఫస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఈ జగనన్న సురక్ష 2.0 అనేది ఈ జనవరి 2వ తేదీన స్టార్ట్ అవుతుంది. అంటే 1వ తేదీ అయితే ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. 2వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరుగుతుందని అయితే అంటున్నారు. అంటే 2024 జూన్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం యథావిధంగా జరుగుతూ ఉంటుందని అయితే చెబుతున్నారు. ఓకే. దీనికి సంబంధించి అధికారికి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే గ్రామాల్లో అయితే విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటుంది కదా, అక్కడ ప్రతి మంగళవారం ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు అంటే పెట్టబోతారు. అదేవిధంగా పట్టణాలు తీసుకున్నట్లయితే యూపీహెచ్సి సెంటర్ అంటే అర్బన్ హెల్త్ సెంటర్లలో అక్కడ పెడతారనమాట. అది శుక్రవారం అయితే అక్కడ పెడతారు. ఓకేనా. ప్రతి మంగళవారం వచ్చి విలేజ్లో చేస్తారు. శుక్రవారం వచ్చి అర్బన్ హెల్త్ సెంటర్లో అంటే పట్టణాల్లో అయితే నిర్వహిస్తబోతారు. దాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 అని అయితే అంటున్నారు. ఓకే. దీనికి సంబంధించి వాలంటీర్లు అంటే ఆ సచివాలయ పరిధిలో ఎప్పుడైతే క్యాంపు పెట్టబోతున్నారో, అది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎప్పుడైతే క్యాంప్ పెట్టబోతున్నా ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. అది ఎంపీడీఓ కానీ కమిషనర్ గారి నుంచి వస్తుంది. ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్కి 20 రోజుల ముందుగా వాలంటీర్కి గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ యాప్ ఉంది. ఓకే. ఆ యాప్లో ఈ జగనన్న సురక్ష 2.0కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. దానిలో సర్వే ఎందుకు చేయాలంటే, అంటే క్యాంప్ ఎప్పుడు జరగబోతుందో 20 రోజుల ముందుగా వెళ్ళి ఆ వార్డు ప్రజలకి అంటే ఆ వార్డుకి సంబంధించిన క్లస్టర్ ఉంటారు కదా, ఆ ప్రజలకి పలానా చోట మనకి ఆరోగ్య క్యాంప్ జరగబోతుంది విషయాన్ని చెప్పాలి. నెక్స్ట్ దీంతో పాటు మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అంటే ఎటువంటిదైనా పర్వాలేదు, రండి అర్బన్ హెల్త్ సెంటర్లో మీ ఊరికి మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగ ఆరోగ్య శిబిరాలు తెచ్చింది, అక్కడ పెద్ద పెద్ద ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు అని అవగాహన పరిచి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా అక్కడ మీరు చెక్ చేసుకోండి. మీ వ్యాధి తీవ్రత బట్టి అక్కడే డాక్టర్లు చెక్ చేసి మీకు ట్రీట్మెంట్ అయితే అందిస్తారు. ఓకే. ఒకవేళ అక్కడ కాక ఇంకా పై స్థాయిలో అంటే ఇంకా మెరుగైన వైద్యం కావాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా దగ్గరుండి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అదేవిధంగా ఆరోగ్య మిత్ర వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మెరుగైన వైద్యం కోసం మరొక హాస్పిటల్ రెఫర్ చేసి దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు, అక్కడ హాస్పిటల్కి పంపిస్తారు, రెఫర్ చేస్తారని అయితే చెబుతున్నారు. ఓకే. ఇది ఆరోగ్య సురక్ష సంబంధించి 2.0 సంబంధించి మన ముఖ్యమంత్రి అదే పదే చెప్పే విషయం. మిమ్మల్ని చేయబెట్టి నడిపించుకొని మీ ఆరోగ్యానికి భద్రత అనేది కల్పిస్తారు. సచివాలయంలో ఏఎన్ఎం అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనే, అదే డాక్టర్లు అయితేనేమి, సేవామిత్ర కానీ వీళ్ళందరూ కూడా మీకు సహాయం చేస్తారని అయితే చెబుతున్నారు. ఓకే. ఇక్కడ వాలంటీర్ వచ్చి ఇలాంటి సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అనే విషయాన్ని మీకు అవేర్నెస్ చేయడం కోసం మీ ఇంటికి అనేది వస్తాడు. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి 20 రోజుల ముందైతే ఈ క్యాంప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు దాకా ఆ యాప్లో అయితే ఓపెన్ కాదు. ఓకే. అక్కడ వాళ్ళ సేఫ్ఎంఎస్ ఐడితో ఓపెన్ చేస్తారు వాలంటీరు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 అనేది ఉంటుంది. ఓకే. నాకు క్లిక్ చేసుకుంటాడు. అక్కడ మొదటి విడత, రెండో విడత ఉంటుంది. మొదటి విడత ఇది. ఓకే. 20 రోజుల ముందు వచ్చి ప్రచారం చేసేది వచ్చి మొదటి విడత కాబట్టి మొదటి విడత ఎంచుకోండి. రెండో విడత కూడా వస్తుంది. ఎప్పుడంటే ఆ క్యాంప్ ఎప్పుడైతే జరపబోతారో ఒక 2 రోజుల ముందు మళ్ళీ వచ్చి వాళ్ళకి అవేర్నెస్ అనేది చెప్పాలి. అంటే పలానా రోజు మళ్ళీ క్యాంప్ ఉంది అని మళ్ళీ ప్రజలకు గుర్తు చేసేట్టుగా మళ్ళీ సర్వే అనేది చేయాలి. అక్కడ వాలంటీరు ప్రతి కుటుంబంకి వెళ్ళి ఒక 4 రకాల ప్రశ్నలు అడుగుతారు. ఒకటి, మీ కుటుంబం గత సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా లబ్ధి పొందారా అంటే అవును, కాదు ఉంటుంది, ఏదో పెట్టండి వాళ్ళని అడిగి. ఓకే. నెక్స్ట్, మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ పథకం యొక్క ప్రయోజనాల గురించి మీకు అవగాహన ఉందా అంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఓకే. ఈ అవగాహన కల్పించడం అనేది ఏఎన్ఎం, వాలంటీర్లు అందరూ వచ్చి మీకు అవగాహన అనేది కల్పించాలి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రెండవ ప్రశ్న, ప్రజలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలు అంటే ఇక్కడ నుండి సేవలన్నింటిని కూడా అక్కడ చూపించే ఆప్షన్ ఏమీ లేకపోతే కింద ఇతరులు అని ఉంటుంది, దాన్ని కూడా పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మూడవది, మీ మొబైల్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉందా లేదని అడుగుతారు. ఓకే. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ యాప్ అనేది ఇన్స్టాల్ చేయించడం కోసం సచివాలయంలో ఏఎన్ఎం వారికి బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇన్స్టాల్ చేయించి దాని గురించి అవేర్నెస్ అయితే చేసి ఉండాలి. ఓకేనా. సో అవును, కాదని పెడతారు, పెట్టండి. నెక్స్ట్ దాని తర్వాత, మీరు మీ సమీపంలోని గ్రామంలో కానీ లేదా పట్టణంలో కానీ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడు సందర్శించారా అంటే అర్బన్ హెల్త్ సెంటర్ అంటారు పట్టణంలో, లేదా గ్రామంలో అంటే విలేజ్ హెల్త్ క్లినిక్ ఎప్పుడు సందర్శించారా అంటే అవును, కాదు, ఏదో ఉంటుంది, పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత అక్కడే మీ సచివాలయానికి సంబంధించి
ఏ తేదీలో ఈ సురక్ష క్యాంప్ అంటే ఈ మెడికల్ క్యాంప్ జరగబోతుందని డేట్ మెన్షన్ చేస్తారు. ఏ ఏరియాలో అనేది కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి, అది వాళ్ళకి చెప్పాల్సిన ఆ కుటుంబ సభ్యులకి చెప్పి, వాళ్ళ దగ్గర ఈకేవైసీ తీసుకోవాలి. కుటుంబంలో ఎవరి దగ్గరైనా వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకోవాలి. ఐరిషు, ఫేషియల్ ద్వారా కూడా స్కాన్ చేసి తీసుకోవచ్చు. మరి వాళ్ళు ఓటీపీ చెప్పినా కూడా పెట్టొచ్చు. ఈ విధంగా ప్రతి ఇంటికి పోయినట్టు ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ గాని, ఓటీపీ గాని, ఐరిష్ గాని చేయాల్సొస్తది. ఓకే. ఇదే విధంగా క్యాంప్ స్టార్ట్ అవ్విన 2 రోజుల ముందు కూడా మళ్ళీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది సర్వే. ఓకే. ఇది వాలంటీర్‌లకి ఇచ్చినటువంటి జగనన్న సురక్షకి సంబంధించినటువంటి యాపు. ఓకేనా? ఎప్పుడైతే తేదీని అనౌన్స్ చేస్తారో, ఆ క్యాంప్‌కి 20 రోజుల ముందు మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతాయి. అప్పుడు మాత్రమే సర్వే చేయాలి. ఇదండి జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి వాలంటీర్‌లకు ఉన్నటువంటి ప్రధానమైన అప్డేటు. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ తోటి ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకోండి. మరొక అప్డేట్స్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.